హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు గోధుమ పిండి హల్వా చూపిస్తున్నానండి. దీన్ని మనము ప్రసాదంగా కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అంతేకాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, దీనికోసము స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత మనము 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. దీన్ని మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. దాదాపు మనకు ఈ గోధుమ పిండి వేగడానికి 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుందండి. ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కాసేపటికి మనకు గోధుమ పిండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చూడండి, గోధుమ పిండి ఇక్కడ చల్లారిన తర్వాత 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు చక్కెర వేసుకోవాలండి. అరకప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మరో 2 స్పూన్ల చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ చక్కెరకు బదులుగా మనము బెల్లం కూడా వేసుకోవచ్చండి. 1/4 కప్పు బెల్లాన్ని అరకప్పు వాటర్లో స్టవ్ పైన కరిగించేసి మనము ఈ గోధుమ పిండిలోకి ఫిల్టర్ చేసుకొని గోధుమ పిండిలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కలిపిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మొత్తం ఉండలు లేకుండా ఇందులో బాగా కలుపుకోవాలండి. మనము ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేయకుండా చేసుకుంటున్నామండి. డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి పాలు, పంచదార అలాగే గోధుమ పిండి అంతా ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలకు మనకు ఇలాగా లూజ్ అయిపోతుందండి. చక్కెర అంతా కరిగిపోతుంది కదా. ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. మనము ఇది దగ్గర పడే కొద్దీ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కాస్త దగ్గర పడింది కదా. ఇక్కడ నేను మరో స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలాగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ పాన్ నుంచి హల్వా సపరేట్ అయ్యేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా. మొత్తం ఇక్కడ నేను 1/3 కప్ నెయ్యి వేసుకున్నానండి. కావలిస్తే మీరు ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం హల్వా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలాగా పాన్ నుంచి హల్వా సపరేట్ అయింది కదా, అంతవరకు మనము కలుపుకుంటూ ఉండాలండి. అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ఇందులో ఇప్పుడు మనము కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరము. మనకు ప్రసాదం టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నెయ్యిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరొకసారి దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. చూడండి, అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఈ గోధుమ పిండి హల్వా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ like, share and subscribe my channel. Thanks for watching.